హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ శివాజీ గారు అంటే బిగ్ బాస్ శివాజీ గారు, శివాజీ అన్న గురించి మాట్లాడడానికి వచ్చాను. సో ఆయన సాంబాలని కానీ కొన్ని పదాలు వాడారనమాట. సో దాని గురించి సోషల్ మీడియా అంత తగలబడిపోతుంది. అసలు ఎవడని ఏదైనా సాధించాడు, వాళ్ళు సాధించారు అన్న వాటి మీద మాత్రం ఎప్పుడు రియాక్ట్ అవ్వడు. ఆయన భావం ఆయన చెప్పాడండి. ఆయన తప్పేంటండి ఆ మాటల్లోనే ఆడపిల్లల్ని పద్ధతిగా బట్టలు వేసుకోమన్నారు. ఈ మధ్యన మరీ దరిద్రంగా వేసుకుంటున్నారు కాబట్టి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు అవే బూత్ బట్టలు. నేను ఇప్పుడు అంటున్నాను, నన్ను ఎంత ట్రాల్ చేసుకుంటా తీసుకోండి, అవే బూత్ బట్టలు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు పెళ్ళైన వాళ్ళు కూడా ఆఖరికి డబ్బుల గురించి అని సోషల్ మీడియాకి వచ్చి బట్టలు అసభ్యకరంగా వేసుకొని, ఎందుకంటే కొద్ది పద్ధతిగా వేసుకోవచ్చు కదా బట్టలు. చూసినప్పుడు ఎవడైనా సరే సొల్లు కలుస్తారు అనుకుంటాడేమో, ఎవడైనా సరే అదే అనుకుంటాడు. ఆయన ఏది చెప్పారు అదే అలాగే అనుకుంటాడు. ఎవడైనా కొద్దిగా ఇంగితం, కొద్దిగా జ్ఞానం ఉన్నోడైతే మాత్రం చెప్పుకోవాల్సిన బోల్డ్ మంచి మంచి విషయాలు ఉన్నాయి. అవన్నీ వదిలేసి చెత్త గురించి అంతా కావాలి. సో శివాజీ గారు చెప్పింది కనుక తప్పు అయితే, సో ఇదే మాట చిరంజీవి గారు జై చిరంజీవి ఆ మూవీలో పెద్ద పాటే తీశారండి. చీర కడితే వయ్యారం, ఓని కడితే సింగారం, పుట్టి బట్టలు కట్టావో. సో అప్పుడేమయ్యండి మీ నోర్లు. ఇప్పుడు చిక్రీలో రాంచని పెట్టాడండి. సరుకు సామాను చూసి మీసం మెలేసే ఏమైందండి మీ గొంతు. ఇప్పుడు వాళ్ళు చేశారు, ఈయన చేయడం కరెక్ట్ అని నేను అంటలే. బట్టలు ఎవరిష్టం వాళ్ళది, నేను తప్పు అట్టట్లే. కాకపోతే కొద్ది పద్ధతి. అందరూ హీరోయిన్లు కాదు కదా, మామూలు మనుషులు కూడా ఉంటారు, నాలాంటి మనుషులు ఉంటారు. సో మిమ్మల్ని చూసి ఆవిడ వేసుకుందని నేను వేసుకుంటే తప్పేంటి అని అడుగుతారు. సో శివాజీ గారు ఎలాగైతే ఇన్ఫ్లుయెన్స్ పీపుల్లో, మీరందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ పీపులే. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ పీపులే. సో ఆయన ఎలాగైతే నోరు మూసుకో అంటారో, మీరందరూ కూడా గొడవలు సరిగ్గా వేసుకోవాలి కదా, లేదా? ఇప్పుడు ఆయన ఇన్ఫ్లుయెన్స్ పర్సన్, సో ఆయన నోరు మూయిచ్చేద్దాం అనుకుంటున్నారు, మరి మీరు మూసుకోరా? సో ఇదంతా కొంతమంది కావాలని లేడీస్ సపోర్ట్ పెంచుకోవడానికి, ఇంకా వాళ్ళు వేసుకుంటున్న బట్టలు కరెక్ట్ అని అందరికి అలవాటు చేయడానికి చేస్తుంది, అంతే, ఇంకేం లేదు దానికి మించి. పోనీ మొన్న రీసెంట్ గా కళ్ళు కనబడిపోయిన నేపాల్ని ఫైనల్లో బీట్ చేశారు. సో దాని గురించి ఎవరైనా పోస్ట్ చేశారా? లేదు, చెయ్యం మేము అలాంటి చెయ్యం. జ్యోతి యారాజీ గారు 100 మీటర్స్ రన్నింగ్ లో గోల్డ్ కొట్టారు. ఆవిడ గురించి ఎవరైనా ఒక్క సోషల్ మీడియా పోస్ట్ పెట్టారా? లేదు. బట్టల గురించి ఎవరైనా కామెంట్ చేస్తే చాలు రెడీగా ఉంటాం మేము. డాక్టర్ శివరంజని సంతోష్ గారు ఓఆర్ఎస్ మీద 8 years సింగిల్ ఉమెన్, సింహం సింగిల్ గా వస్తుందన్న చూడు, అలా ఫైట్ చేసింది. న్యాయమైన దాని మీద ఫైట్ చేయి, నీకు ఎప్పుడైనా సపోర్ట్ చేస్తాడు. ఎథికల్ కానిది, తప్పుడుది అందరికీ అలవాటు చేద్దాం అనుకున్నాం అనుకో, తప్పది, చాలా తప్పది మీరు చేస్తుంది. వెస్టర్న్ ని ఇండియన్ కల్చర్ చేసికండి. వెస్టర్న్ లాగా ఉండనివ్వండి. ఇండియన్ ట్రెడిషన్ వేరు, కట్టుబాట్లు వేరు, వస్త్రధారణ వేరు. సరే పోనీ ఇవన్నీ కాదు, నీ ఇండస్ట్రీకే వద్దాం. సరేనా? నీ ఇండస్ట్రీలో ప్రగతి గారు వెయిట్ లిఫ్టింగ్ లో గోల్డ్ కొట్టారు. నువ్వు దాని గురించి ఎప్పుడైనా ప్రైజ్ చేసావా? లేదు, చెయ్యవు, నువ్వు ప్రైజ్ చెయ్యవు. ఇప్పటిదాకా ఒకటైతే ఇప్పుడు ఇంకో లెక్క అనమాట. నీకు 10 బిర్యానీలు కావాలా? నీకు 10 బిర్యానీలు తింటావా? నువ్వు ఫుడ్ బ్లాగర్వా, లేకపోతే మనుషులు బ్లాగర్వా, లేకపోతే బ్రోకర్వా? 10 బిర్యానీలు తింటే ఏ బిర్యానీ నచ్చిందో నీకు టేస్ట్ తెలుస్తుందా? అలా 10 మంది దగ్గరికి వెళ్ళి ఎవరైనా మాట్లాడుతున్నావా? చిన్నపిల్లలు చూస్తే ఏమవుతారు నీ వీడియోని? కొద్దిగా సెన్సిబుల్ గా మాట్లాడండి. మీరైనా ఏం మాట్లాడుతున్నారో కొంచెం కామన్ సెన్స్ వాడండి. చిన్నపిల్లలు చూస్తే పాడైపోరా మీ వీడియోలో? చాలా టచ్ చేస్తారు, కొంచెం ఆలోచించి మాట్లాడండి. శివాజీ అన్న దాంట్లో తప్పే లేదు, నేను గట్టిగా ఖండిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.